అందరికీ నమస్తే. అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్ కో పవర్డ్ బై మందిరాబాయ్ మానేపల్లి. వచ్చే ఎలక్షన్లలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో చెయ్యి పార్టీ పరిస్థితి ఏందో, రేవంత్ సార్ ఎట్లా ఆగమవుతాడో అందరికంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ లీడర్లకే చాలా క్లారిటీ వచ్చినట్టయిందోలా. ముఖ్యంగా మంత్రులకు సినిమా అంతా సవజైపోయింది. మళ్ళీ కాంగ్రెస్ గెలుచుడు కల్లా అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అవుడే కాదు, అగో వాళ్ళే శిలక జోష్యం చెప్పినట్టు చెప్తురు. సారేకే కదా మంత్రి వివేక్ సారు వారు జోష్యం చెప్తారు, వినాలే. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? కుల్లా చెప్పేసిండు. నా గ్యారంటీతోని ఏం ఫైదా ఉంటుంది, రేపు నేనేం ఓడిపోతా, మా గవర్నమెంట్ సుత ఓడిపోతుందని మైకు పట్టుకొని బల్ల గుద్ది మరీ చెప్తుండు. ఇక సారట చెప్పుడుతోనే అక్కడ ఉన్నోళ్ళు సుత తదాస్తానరట. అంటే వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో వివేక్ సార్కు పూరాగా సమజైంది. జనం మనసులో ఏమున్నదో సార్కు తెలిసిపోయింది. లెక్కకైతే ఎలక్షన్లకు ముందు పార్టీలు మార్చుట్లా వివేక్ సార్కు ఉన్న ఒక అలవాటట. మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని సార్కు క్లియర్గా తెలిసిపోయినాక మరి ఏ పార్టీలో షరీకైతాడు కావచ్చు, గిట్టని కారణ మారుతురు. వివేక్ సార్ ఏందులా నెల రోజుల కిందట అనుకుంటా ఇంకో మంత్రి జూపల్లి సార్ కూడా సేమ్ టు సేమ్ డైలాగు వలికిండు. కాంగ్రెస్ గెలుతుందో గెలవదో, నేనన్నా గెలుతానో గెలవనో గ్యారెంటీ లేదు అనబట్టిండు. యాదుకున్నదా అగో. కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నది నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. ఇక ఇటున్నదోల్లా ఇప్పుడు ఈ పార్టీల పరిస్థితి ఓడిపోడు పక్క. కాంగ్రెస్ పార్టీని రేవంత్ సారు పూరాగా ముంచేసిండు అని మంత్రులే ఫిక్స్ అయిపోయినట్టు కొడుతుంది. ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? ఇప్పుడు నేను ఉన్నాయా, రేపు నేను ఓడిపోతా, మా గవర్నమెంట్ పోతుంది. నేను ఎట్లా, నా గ్యారంటీ ఏం ఫైదా మీకు? కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నది నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్స్ తెలియదు. కాదు, ఒక పార్టీ గుర్తుతోని గెలిచి ఇంకో పార్టీకి ఓడు అదేమన్నా నియత గల పన? సరే పార్టీలు మారితే మారని, ఎప్పుడు మారాలి? ఏ పార్టీ తరపునైతే పదవి వచ్చిందో ఆ పదవికి రాజీనామా చేసి అప్పుడు ఇష్టం వచ్చిన పార్టీలకు పోయి ఆ పార్టీ తరపున పోటీ చేసుకోవాలి. అప్పుడు గెలిపిస్తారో ఓడిపిస్తారో జనం ఇష్టం. అయితే కారు గుర్తుతోని గెలిచి కాంగ్రెస్లో కొంతమంది ఎమ్మెల్యేలు పోయారు కదా, అట పోవుడు తప్పు. ఎమ్మెల్యే పదవులకెళ్ళి తీసేయాలని కోర్టుల కేసు నడుస్తుంది. ఆ కేసు విచారణ జరిగిందట. అరుచుకుందని రాని. బీఆర్ఎస్ పార్టీ గుర్తుతో గెలిచి కాంగ్రెస్ కండువలు అప్పుకున్న ఎమ్మెల్యేల కేసుల మీద మన హైకోర్టు విచారణ చేసిందులా కాంగ్రెస్ గెలుచుడితోనే ప్లేట్లు ఫిరాయించినట్టు ఆ పార్టీలకు పోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ ఎమ్మెల్యే పదవిని తీసేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుల పిటిషన్ వేసారు. అయితే స్పీకర్ సారేమో వాళ్ళు పార్టీ మారలే, మారినట్టు ఆధారాలు లేవు అని చెప్పి అక్కడ అందరు పరిశాన్ అయిపోయారు. కండ్ల ముందే కాంగ్రెస్ కండువలతో ఉంటే స్పీకర్ సారింది గట్లన్నాడు అని అందరికి కరెంటు షాట్ కొట్టినట్టయింది. ఇక అటెంక కేసు కోర్టుకు పోయింది. వీళ్ళు కాంగ్రెస్ మీటింగ్లకు పోయిన వీడియోలు, కండువలు కప్పుకున్న ఫోటోలు అవన్నీ కోర్టుకు చూయించారు. ఇక దీని మీద విచారణ చేసిన కోర్టు తీర్పును వచ్చే నెల 16వ తారీఖు నాడు చెప్తుందట. ఇక్కడ ముఖ్యంగా శ్రీమాన్ దానం నాగేందర్ సార్ వారి గురించి స్పెషల్గా చెప్పుకోవాలి. సార్ అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి సూత కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. జనం గట్టిగానే బుద్ధి చెప్పి ఓడగొట్టిరు. మరి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిండంటే ఈయన పార్టీ ఫిరాయించినట్టే కదా, ఇది తప్పే కదా.
కాంగ్రెస్ పార్టీల సభ్యత్వం లేకుంటే టికెట్ ఇయ్యరా అంటే దానం సారు కాంగ్రెస్లా ఉన్నట్టే అని టీఆర్ఎస్ తరపు లాయర్లు కోర్టులో వాదించారు. దానం సారు వారి కాంగ్రెస్ ప్రచారాలను కూడా కోర్టు ముందు పెట్టిరు. ఇక మరి ఎమ్మెల్యేల గురించి కోర్టు ఏం తీర్పు చెప్తుంది? ముఖ్యంగా వచ్చే నెల 16 తర్వాత దానం సారు కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకుంటాడా? ఎమ్మెల్యే పదవి ఉంటుందా ఊడుతుందా చూడవలసి ఉన్నది. అన్నట్టు ఇప్పుడు అధికారంలో ఉన్నది షెయి పార్టీ కదా. అధికారంలో అంటే పాలన చేయాలి, పాలన చేస్తారనే కదా జనం గెలిపించింది. కానీ మనకాడ ఏం నడుస్తుంది? పాలన పక్కకు పోయింది, వాళ్ళ పంచాయతీలు ముంగడికి వచ్చినాయి. అయినా కాంగ్రెస్ అంటేనే గ్యాంగులు బ్యాచ్లు, ఒకళ్ళంటే ఒకరి పడనివ్వడది. ఇక మొన్నటి సంది అయితే కోమటిరెడ్డి బ్యాచ్, కొండక్క బిడ్డ బ్యాచ్, ఇగో ఇట్లా దూసుకోబోతున్నారు కదా. ఇక ఇప్పుడు రేవంత్ అన్న బ్యాచ్ వాళ్ళకు ఎదురుపడ్డది. మరి వాళ్ళను కూడా ఆడుచుకుంటే ఒక చిత్తం అవుతుంది. అగో ఇదేనోలా మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న సైన్యం. వీళ్ళే రేవంత్ సార్ తోడుగుండేది. ఎవరెవలంటే నాయని రాజేందర్ రెడ్డి సారు, బీర్లా ఐలయ్య సారు, రేవూరి ప్రకాష్ రెడ్డి సారు, దొంతి మాధవరెడ్డి సారు, మందుల సామెలన్న, వెడ్మ బొజ్జ, వేముల వీరేశం సారు, బాల్మూటి వెంకన్న, గిట్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిపి 18 మంది ఎల్లిరు రేవంత్ సార్ దిక్కు. అంటే కమ్సే కమ్ 20 మంది కూడా లేరన్నట్టు. ఇక వీళ్ళందరూ రేవంత్ సార్ను షిడాయించుకుంటా సార్కు వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ లీడర్లను అరుచుకునే పనుల పడ్డరు. మరి రేవంత్ సార్ను గట్లంటారా, గింత మాట అంటారా అనుకుంటా వీళ్ళు కొండా సురేఖక్కమ్మదికి, చిన్నారెడ్డి సార్ మీదకి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ మీదకి కోపానికి వచ్చిరోలా. వేముల వీరేశం సారు ఏమంటుండో ఇనురి కొండా సురేఖక్క మీద. కాబట్టి సమంత విషయంలో మాట్లాడినా, ఏ విషయంలో మాట్లాడినా ఎప్పుడు మీ భాష పార్టీకి తలనొప్పిగానే ఉంది, పార్టీకి తలనొప్పి తెచ్చేటువంటి విధంగానే ఉంది, పార్టీకి నష్టదాయకంగానే ఉంది, పార్టీకి నష్టం కొని తెచ్చేటువంటి విధంగానే ఉన్నది. కాబట్టి ఈ భాష మాట్లాడుతున్న ఈ యాక్టివిటీ ఉన్నటువంటి వ్యక్తులపైన పార్టీ పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ ఏఐసిసి కానీ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో మేము ఈరోజు మాట్లాడటం జరిగింది. అగనట అంటే ఇన్నొద్దులకు తప్పనిపించిందా సురేఖక్క మాటలు? అప్పుడేమో వీళ్ళు ఆమెను ఎన్కేసుకొచ్చిరు, ఇప్పుడేమో రివర్స్ అయ్యేవారికల్లా అసలు కొండా సురేఖక్కదే తప్పు అని ఉల్టా మాట్లాడుతురు. ఇట్లుంటది కాంగ్రెస్ అంటే. ఇగో వెడ్మ బొజ్జు సార్ ఏమంటుండంటే, సుస్మిత అనే పిల్లకాకి మాట్లాడే మాటలు, ఆ పిల్లకాకిన మాట్లాడే మాటలు ఆమె మాట్లాడిన మాటలు కావు నేను అనుకుంటున్నా. ఇదంతా కూడా కొండా సురేఖ గారే మాట్లాడిన మాటని నేను అనుకుంటున్నా. రోడ్డు మీద ఎవరు మాట్లాడినా వారిని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కావచ్చు, కంపల్సరీ చర్యలు తీసుకోవాలి. మీరు ఇట్లాగానే చూసుకుంటా పోతే పార్టీ భవిష్యత్తులో నష్టపోతుంది. కాబట్టి ఈరోజు సురేఖ విషయంలో గారు కావచ్చు, రాజగోపాల్ రెడ్డి విషయమే కావచ్చు, అదేవిధంగా దాంతోపాటు మన చిన్నారెడ్డి విషయంలో గారు కావచ్చు, కంపల్సరీ క్రమశిక్షణ తీసుకోవాలి. సస్పెండ్ చేస్తారా, ఏం చేస్తారా? ఎందుకంటే వీర్లపల్లి శంకరన్న మాటలు ఇనుర్రి. చిన్న కోమటిరెడ్డి సార్ మీద ఏమో అంటుండు. ఇలా కొందరు పేర్లు చెప్తున్నారు. మున్గోడు ఎలక్షన్ ఏమైందో ఒక ఆయన ఎగిరెగిరి పడతాడు. మున్గోడు ఎలక్షన్ ఏమైంది? ఇంకో ఆయన మాట్లాడతాడు. ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మీకు టికెట్లు ఇచ్చింది, ఎన్నిసార్లు మిమ్మల్ని గౌరవించింది. ఇలా కార్యకర్తలు ఏమైపోతున్నారు, మీకు పనులు చేసిన కార్యకర్తలు ఏమవుతున్నారు? మున్గోడు ఆయనకైనా, సురేఖకైనా, ఇంకో చిన్నారెడ్డికైనా ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తే మీరు ఈ స్థాయికి? ఇగో గిట్లా ఇరుసుకోబడుతురులా. అయితే విలేకరుల మీటింగ్ చూసినాక అయ్యో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ సారు బలం గింతేనా, ఆయన బలగం గిదేనా, వీళ్ళతోని పార్టీని ఎన్నొద్దులని నడుపుతాడు అని చెప్పుకుంటురోలా. పిల్లలు దేవునితోని సమానం అంటారు. వాళ్ళకు కల్లా కపడం తెలియదు. నియతగుండు ఎట్లనో చిన్న పిల్లలను చూసి నేర్చుకోవాలి, అంతే కదా. వాళ్ళకు మంచేదో చెడేందో చెప్పాలి. కుట్రలు, కుతంత్రాలు, దొంగతనాలు, మంది కొంపలు ముంచుడు అసలే తెలియదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటారా? ఒక 5 ఏళ్ల పిల్లగాన్ని మనం కలుసుకుందాం, ఆ బుడ్డోడు చేసిన పనికి మీరు శబ్బాష్ అని అంటారులా. ఏంలే ఖాళీ ఈ పిల్లగాన్ని చూడు నీకంతే. ఏంది తమ్ముడు ఏం చిన్న
చూసిరా పోలీస్ ఆయన నువ్వు ఎంబడి పట్టుకపోయి చూయిస్తుండు. ముచ్చటేందంటే పోలీసులు అప్పుడప్పుడు టాటన్ సర్చిలని చేస్తుంటారు కదా, బండి కాగితాలు అన్ని బరాబర్ ఉన్నాయా, లైసెన్సులు ఉన్నాయా, పోరగాను గంజాయి గింజాయి దాచిపెట్టిరా, ఇగో ఇవి వాడుచుకునేందుకు పోలీసులు చెప్పా చేయకొచ్చి ఇంట్లో కాడ చెకింగ్లు చేస్తారోలా. గటనే పక్క రాష్ట్రంలో ఆంధ్రాలోనులా నెల్లూరు జిల్లాల పోలీసులు కాటన్ సర్చి చేసిరు. ఇక పోలీసులను చూసి ఒక ఆయన బండిని ఏండో దాచిపెట్టిండు, కాగితాలు బరాబర్ లేవు కావచ్చు. అయితే పోలీసులు ఆ గల్లీలకు రాగానే ఆ బండి ఆయన కొడుకు పోలీసుల కాడికి పోయి, సార్ సార్ మీరు వస్తురని మన ఆయన బండిని దాచిపెట్టిండు, మీకు చూయిస్తా నా ఎంబడి రారి అనుకుంటా ఇగో గిట తోలుకోపోయిండోలా నాయనది దాచిన బండిని పోలీసులకు చూయించిండు. ఏంది తమ్ముడు ఏం చిన్న ఆ, ఆ. అవునా చూపుతావా అందుకని దాన్ని పెట్టాను అట్లా అది ఇష్టం. బండి ఇన్ని నాయన తప్పు చేసినా పోలీసులకు దొరకబట్టించిందంటే నిజంగా బుడ్డోడంటే బుడ్డోడే పొరి, ఎంత నియత్తుగా లోడు అసలు కదా. అందుకే అంటారు కాదు చిన్నపిల్లలంటే దేవులతో సమానమని కదా. కానీ పెద్దగా అవుతుంటే ఈ లోకం వీళ్ళ దిమాగులను ఖరాబ్ చేస్తున్నది. చిన్నప్పుడు ఉన్న నియతి మాయమైపోతుంది. గదే వచ్చింది పెద్ద కోస. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ ధామ్ ముచ్చట, పవర్డ్ బై లూబీ పామ్స్, కో పవర్డ్ బై మందిరా బై మానేపల్లి. చూసిరు కదా గిదిగి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ చెప్పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనద్దా ఉంటా మరి.